యేసు నామం. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం. ఆయన ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు హెచ్చించిన నామం. నా నామములో మీరు ఏమడిగినా ఇస్తాను అన్నాడు. చాలామందికి విశ్వాసం లేదు. మన ప్రార్థనలో కొన్ని అడుగుతున్నాం దేవుని దగ్గర, కొన్ని మనం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. మనకి గతి లేని స్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి అడుగుతారు కొంతమంది. మనకు చేత లేనివన్నీ ఆయన అడగకుండానే చేసుకుందాం అనుకుంటారు. అదే నేర్చుకోవాలి. ప్రార్థన అంటే అత్యవసరమైన పరిస్థితుల్లోనే ప్రార్థన కాదు, ముఖ్యమైన విషయాల కోసమే ప్రార్థన కాదు. ప్రతిసారి ప్రభువు సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఆయన నామంలో అడగటం, ఆయన నీ సన్నిధి నాకు తోడు చేయము, నీవు నాకు తోడుండు, నా చేతిలో పనులు దీవించు అని ప్రభువుని అడగాలి.